హలో గైస్, అయితే మరి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా చాలా మందిలో ఒక డౌట్ అయితే రన్ అవుతుంది. ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్లై చేసినప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయాలి వెబ్సైట్లో అని చెప్పి మనకైతే ఒక ఆప్షన్ వస్తుంది. అది చూసిన తర్వాత చాలామంది కంగారు పడుతున్నారు, ఏంటి అని అసలు ఇప్పటికిప్పుడు అన్ని సర్టిఫికేట్స్ ఎలా అప్లోడ్ చేయగలుస్తాం, ఇందులో చాలా రెడీగా లేవు అని చెప్పి. సో వీళ్ళందరూ కూడా కంప్లైంట్ చేయడం వలన మనకి ఏంటంటే గవర్నమెంట్ నుంచి రీసెంట్గా ఒక నోటిఫికేషన్ అయితే మళ్ళీ మార్చి పంపించారు. ఏంటి అంటే 2 విషయాలు మెన్షన్ చేశారు. ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రజెంట్ సర్టిఫికేట్స్ లేకపోయినా పర్వాలేదు, సో ఫ్యూచర్లో ఒకవేళ సెలెక్ట్ అయినప్పుడు మాత్రం ఒరిజినల్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు టెట్ ఎవరెవరైతే రాశారో, టెట్ ఎగ్జామ్ ఉంది కదా, సో దానికి క్వాలిఫికేషన్ మార్క్స్ రాకపోయినా పర్వాలేదు అని చెప్పి టెట్ ఎవరెవరైతే రాశారో వాళ్ళు ఇందులో క్వాలిఫై అవ్వకూడదు, లేకపోతే వాళ్ళు ఇందులో రాయడానికి అవ్వదు, సో ఈక్వల్ కాదు అని చెప్పి ఇంతకుముందు అన్నారు. బట్ అది కూడా మార్చేశారు. సో సమానంగా డిగ్రీతో పాటుగా టెట్ క్వాలిఫై మార్కులు కూడా ఈక్వల్ చేసి మనకైతే అలౌ చేయడం జరిగిందనమాట. సో ఈ రెండు కూడా ఒక ఇంపార్టెంట్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం ఫాలో చేయండి. థ్యాంక్ యూ.